బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి సంబంధించి భారీ షాక్ ఆ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ టెక్స్ట్ చూడొచ్చు మీరు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ టెక్స్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రేకింగ్ టెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి షాక్ అని చెప్పుకోవాలి. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది గౌతమ్ అదానీ మీద. గౌతమ్ అదానీతో పాటు మేనలుడు సాగర్ అదానీ మీద కూడా కేసు నమోదైంది. గ్రీన్ ఎనర్జీకి చెందిన ఇద్దరు ప్రతినిధులపైన కూడా అభియోగాలు ఉన్నాయి. మొత్తం 7గురిపై వారెంట్ జారీ చేసింది అక్కడి కోర్టు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు అభివృద్ధికి లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్ లంచాలు ఇచ్చినట్లు అదానిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే తన కంపెనీ నుంచి సోలార్ పవర్ను కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను బలవంతం చేయడానికి ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అదాని ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లో అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన అక్కడ దానికి 1750 కోట్ల అదానీ కంపెనీ లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి ది బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అక్కడి కోర్టు. మరి ముఖ్యంగా గౌతమ్ అదానీతో పాటు మేనలుడు సాగర్ అదానీ మీద కూడా గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో 2 ప్రతినిధులపైన కూడా అభియోగాలు ఉన్నాయి. మొత్తం 7గురిపై వారెంట్ జారీ అయింది. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధికి సంబంధించి లంచాల విషయంలో ఈ అభియోగాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్. ఒక్కసారి రిక్వెస్ట్, ఒకసారి మీరు చూడొచ్చు. $265 మిలియన్ అంటే ఎంత అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 265 మిలియన్. సో ఒకసారి అర్థం చేసుకోండి, $265 మిలియన్ అంటే ఎంత ఉంటుందనేది. 1 మిలియన్ అంటే మనకి 10 లక్షలు. సో 265 ఇంటూ 1 100 1000 10,000 లక్ష 10 లక్షలు. ఓకే, ఇంకొక 0 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. ఎస్. సో ఇక్కడ నేను నెంబర్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 265 మొత్తం 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఒకసారి చూడండి. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. ఇది మిలియన్లకి. ఇక్కడి నుంచి డాలర్ ఒక $80 అనుకుందాం. సో నేను $200 $80 అనుకుందాం. ఎందుకంటే దాదాపుగా 80 నుంచి 90 ఆ మధ్యలో ఫ్లక్చువేట్ ఉంది కాబట్టి 90 పోనీ ఆన్ యావరేజ్గా 85 పోనీ 80 అనుకుందాం. అట్లీస్ట్ 80 అనుకుందాం. అప్పటి లెక్కలు అనుకున్నా సరే. సో 265 ఇంటూ 80 సంబంధించి రాస్తున్నాం. 8 5 40 4 48 52 5 8 16 16 5 అంతే కదా. 8 40 8 48 52 5 8 16 17 18 19 20 21 1. సో ఒక్కసారి నేను నెంబర్ టోటల్గా రాసే ప్రయత్నం చేస్తున్నాను. సో కలర్ మారుస్తాను నేను ఆ పెద్ద నెంబర్, ఎందుకంటే కాస్త బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి నేను కాస్త బోల్డ్గా రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 మొత్తం 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఒకసారి మీరే చూడండి. 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సరే ఆ నెంబర్ చూడండి, ఎంత పెద్ద నెంబర్ వచ్చింది. ఏకంగా 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. సరే చూడండి ఎంత పెద్ద నెంబర్ వచ్చింది. ఒకవేళ కొంచెం అటు ఇటు ఒకటి తక్కువ అవ్వచ్చేమో. నేనైతే మాత్రం రఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అంత పెద్ద నెంబర్ ఇది.
ఒకసారి చూడొచ్చు, ఒకసారి కరెక్షన్ చేసుకునే ప్రయత్నం ఏముందా? సో మీరు చూడండి, మీకు ఏమైనా కరెక్షన్ అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేనైతే ప్రయత్నం చేశాను క్యాలిక్యులేట్ చేయడానికి. ఆ క్యాలిక్యులేషన్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎంత పెద్ద నెంబర్ ఉన్నది వాడు చూడొచ్చు. దాదాపుగా 212 కోట్ల. షాకింగ్ అనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ నేను కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదిగో 265 మొత్తం 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 11 1000 10,000 లక్ష 10 లక్షల కోటి. సో 265 ఇంటూ 80 200 ఎస్ 1 2 3 4 1 2 3 4 5 1 11 1000 10,000 లక్ష 10 లక్షలు. దాదాపుగా 212 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు. సో దీనికి సంబంధించి అర్థం చేసుకోవచ్చు ఎంత వెళ్ళుంటుందనేది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి సంబంధించి ఒకసారి మళ్ళీ ఫుల్ బ్రేకింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఎన్ని కోట్లు అనేది ఒకసారి ఫుల్ ఫ్రేమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫుల్ ఫ్రేమ్ బ్రేకింగ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి షాక్ అనే చెప్పుకోవాలి. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్టు వారెంట్ జారీ అయింది. గౌతమ్ అదానితో పాటు మేనల్లుడు సాగర్ అదానికి సంబంధించి గ్రీన్ ఎనర్జీకి చెందిన 2 ప్రజా ప్రతినిధుల పైన కూడా అభియోగాలు నమోదయ్యాయి. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి ఈ రోజు ఉన్న డాలర్తో కనుక నేను పోల్చి నెంబర్ రాసే ప్రయత్నం చేస్తున్నాను. సో అటువంటి సినారియోలో ఎంత ఉండబోతోంది అనేది ఇప్పుడే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ నెంబర్ని రఫ్గా రాసే ప్రయత్నం చేస్తున్నా. 22 36 ఓకే 22 36 68 61 250. దాదాపుగా ఇది నెంబర్. దాదాపుగా ఏంటిది? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. దాదాపుగా మనకి నెంబర్ చూస్తే కనుక అంత పెద్ద నెంబర్ వస్తుంది. చిన్న నెంబర్ కాదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 2,000 కోట్ల పై చిలికే. మనకి ఒక 0 తగ్గింది కానీ 2,000 కోట్ల పై చిలికే అనే చెప్పుకోవాలి. ఇంత పెద్ద నెంబరా? ఇంత పెద్ద నెంబర్ రాయడానికి కూడా మనకి కష్టపడ్డామంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని ఇప్పుడు అరెస్టు కాబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బ్యాక్ టు బ్రేకింగ్ న్యూస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. గౌతమ్ అదానికి సంబంధించి అవును, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్టు వారెంట్ జారీ అయింది. గౌతమ్ అదానితో పాటు మేనల్లుడు సాగర్ అదాని గ్రీన్ ఎనర్జీకి చెందిన 2 ప్రతినిధులపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 7గురిపై వారెంట్ జారీ అయింది. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ప్రాజెక్టును అభివృద్ధికి సంబంధించి లంచాలు ఇచ్చినట్టుగా అక్కడ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వాధికారులకు $265 మిలియన్ లంచం ఇచ్చినట్టుగా అదానిపై ఆరోపణలున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి అదాని గ్రూపులు కావచ్చు లేకపోతే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ టీం రెస్పాండ్ కాలేదనేది ఇంకో సమాచారం. ఇక్కడ $265 మిలియన్ అనేది ఒక చిన్న అంశమేం కాదు. అయితే దీని ద్వారా $2 బిలియన్ 20 ఏళ్లలో $2 బిలియన్ ఇక్కడ లాభం పొందొచ్చు అంటూ కూడా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వార్తా కథనాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా $2 బిలియన్ 20 ఏళ్లలో లాభాలు పొందొచ్చు అంటూ కూడా మెన్షన్ చేయడం జరుగుతోంది. అయితే వీటి ద్వారా అక్కడ ప్రాసిక్యూటర్స్ చెబుతోంది ఏంటంటే అదాని ఎనర్జీ సంబంధించి అదాని ఎనర్జీ దాదాపుగా $3 బిలియన్ $3 బిలియన్ పైగా $3 బిలియన్ పైగా లోన్స్ని సంపాదించుకుంది. $3 బిలియన్ సంబంధించి లోన్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఈ అవినీతిని దాచిపెట్టి తమ ఇన్వెస్టర్కి సంబంధించి కావచ్చు లేకపోతే పెట్టుబడి పెట్టే వాళ్ళకి సంబంధించి కావచ్చు వాళ్లకు ఈ అంశాన్ని దాచి దాదాపుగా $3 బిలియన్ పైగా, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత లోన్స్ని అక్కడ సమకూర్చుకుంది అనేది ఇక్కడ ప్రాసిక్యూటర్స్ వాదిస్తున్న పరిస్థితి. అయితే వీటికి కూడా కోడింగ్ ఉండదంట. కోడింగ్ ద్వారా వీళ్ళు మాట్లాడుకున్నారు అనేది. దాంట్లో న్యూమరో ది బిగ్ మ్యాన్ అంటూ కొన్ని కోడ్స్ ఉంటాయి. సాగర్ అదానికి సంబంధించి సెల్ ఫోన్స్ కూడా కొన్ని
స్పెసిఫిక్ ట్రాకింగ్తో ఈ లంచాలు జరిగాయి అనేది అక్కడ ప్రాసిక్యూటర్స్ వాదించినట్టుగా వార్తా కథనాలు చెప్తున్నాయి. దాంతోపాటు ఇదే అంశానికి సంబంధించి బిజినెస్ అవర్స్లో రెస్పాండ్ అవ్వవు అంటూ కూడా ఇటు అదానీ గ్రూప్ చెప్పినట్టుగా, అదానీ గ్రూప్ సంబంధించి వాళ్ళు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అవుట్ సైడ్ బిజినెస్ అవర్స్ రెస్పాండ్ కాలేదు అనేది ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. గౌతమ్ అదానీ ఇప్పుడు అరెస్టు కాబోతున్నారా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే కనుక సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్టు వారెంట్ జారీ అయింది. గౌతమ్ అదానీతో పాటు మేనల్లుడు సాగర్ అదానీ, గ్రీన్ ఎనర్జీకి చెందిన 2 ప్రతినిధులపై అభియోగాలున్నాయి. మొత్తం 7గురిపై వారెంట్ జారీ అయింది. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధికి లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్ లంచాలు ఇచ్చినట్టుగా అదానీపై ఆరోపణలున్నాయి. తన కంపెనీ నుంచి సోలార్ పవర్ను కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను బలవంతం చేయడానికి ఉపయోగించారు అదానీ. ఒప్పందం సంతకం చేయడానికి 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1,750 కోట్ల రూపాయలు అదానీ కంపెనీకి లంచంగా ఇచ్చిందంటూ కూడా ఆరోపణలున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మరొకసారి ఇప్పుడెవరే కనుక ట్యూన్ అయి ఉంటే ఆ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడే కొంతమంది ట్యూన్ అవుతున్నారు. ఒకసారి నెంబర్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ స్క్రీన్కి వద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. మళ్ళీ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంటున్న మాట $265 మిలియన్, $265 మిలియన్ అంటే 265 ఇంటూ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. సో 265 మొత్తం 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6 100, 1000, 10,000. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దాదాపుగా మనకి మిలియన్లో వచ్చినప్పుడే దాదాపుగా ఎంత వస్తుందో చూడొచ్చు. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 26,05,00,000 మనకి ఇక్కడే తేలుతోంది. 26 కోట్లు తేలుతోంది. సో అటువంటి సిచ్యువేషన్లో డాలర్ కనుక ఒక 80 రూపాయలు అనుకుందాం అందాజుగా. ఇందాక మనకు వేసినప్పుడు దాదాపుగా 2,000 కోట్ల పై చెలికి వెళ్ళిపోయింది. కానీ సుమారుగా 265 ఇంటూ 8, 8,500, 40. దాంతోపాటు 8,48ని 4,52, 5, 8, 16, 5, 7, 16, 21. సో డాలర్ 80 రూపాయలు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి కరెక్ట్గా తేలిపోయింది. సో ఇక్కడ ఆ నెంబర్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. 21,2,0. దీన్ని యాస్టీస్గా దించేసుకుందాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. ఇదిగోండి. పోనీ రఫ్గా వేసుకున్న దాదాపుగా 2,120 కోట్లు ఎవడి సొత్తు? ఇది నిరూపితమైతే కనుక భారతీయుడు ప్రశ్నించేది. ఎందుకు అంటే కనుక రిమెంబర్ 150 కోట్ల జనాభా అనుకుందాం. 150 కోట్ల జనాభా, 2,120 కోట్లు అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి మీద ఎంత పడుంటుందనేది, ఇది నేరం నిరూపితం అయితే కనుక నేను జస్ట్ నెంబర్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. 2,120 కోట్లు. ఇదిగో ఒక్కసారి నా లెక్క మీకు కరెక్ట్ కాదో డౌట్ రావచ్చు కాబట్టి ఒకసారి మీరు చూడొచ్చు. $265 మిలియన్ అంటూ కూడా అక్కడ ఆ ప్రాసిక్యూటర్స్ అక్కడ వాదిస్తున్న వాళ్ళు చెప్తున్న మాట, ఇది నా మాట కాదు. మీరు ఈరోజు ఎటువంటి ఇంటర్నేషనల్ వెబ్సైట్కి సంబంధించి అక్కడ న్యూస్ అవుట్లెట్స్కి సంబంధించి మాట్లాడుకున్నా ఇగో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. $265 మిలియన్
ఇది కేవలం లంచాల రూపంలో ఇచ్చారనేది ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇది కేవలం లంచాల రూపంలో ఇచ్చారనేది అది భారత అధికారులకు. దీంతో పాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే కనుక 265 ఇంటూ మీరు చూసుకున్నప్పుడు ఇదిగో 2120 కోట్లు. సో ఇటువంటి సినారియోలో ఒక్కొక్క భారతీయుడి మీద ఎంత పడుతుందో ఆలోచించండి. ఒకసారి ఈ నెంబర్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు నెంబర్ దరిదాపులో ఎక్కడా లేదు. సో అటువంటి సినారియో అంటే 150 కోట్ల జనాభా అందాజీగా అనుకుంటే. సో ఇటువంటి సినారియోలో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తన కంపెనీ నుంచి సోలార్ పవర్ను కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని బలవంతం చేయడానికి ఉపయోగించాడు అదానీ అంటూ కూడా ఇక్కడ మరో చర్చ. ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లోని అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1750 కోట్ల రూపాయల అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎవరి సొమ్మిది? ఒకసారి మళ్ళీ ఫుల్ ఫ్రేమ్ బ్రేకింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడే చూడండి కనుక వాళ్ళకి కాస్త చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి షాక్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మీరు సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో న్యూయార్క్లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంతకీ గౌతమ్ అదానీ అరెస్ట్ అవుతారనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు గౌతమ్ అదానీతో పాటు మేనల్లుడు సాగర్ అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన 2 ప్రతినిధులపై కూడా అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటువంటి సినారియోలో మొత్తం 7గురిపై వారెంట్ జారీ అయ్యింది. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధికి సంబంధించి లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్ లంచాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి ఎక్స్క్లూసివ్ విజువల్ని మీరు చూస్తున్నారు. ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ. ఒక్కసారి ఆన్ కెమెరా మీరు చూస్తున్నారు. ఇక్కడ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. యునైటెడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండిక్ట్మెంట్ అంటూ కూడా అంటే నేరారోపణకు సంబంధించి మీరు చూడొచ్చు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు వినీత్ ఎస్ జైన్. ఎస్ రైట్ ఎస్ ఒకసారి నేను ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి లెటర్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ కామినస్ అంటూ అలాగే సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ అంటూ డిఫెండెంట్స్ అంటూ మీరు చూడొచ్చు. ద గ్రాండ్ జ్యూరీ చార్జెస్ ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్ టైమ్స్ రిలవెంట్ టు దిస్ ఇండిక్ట్మెంట్ అన్లెస్ అదర్వైజ్ స్టేటెడ్ బ్యాక్గ్రౌండ్ అంటూ కూడా. ఎస్, ఐ రిక్వెస్ట్ ఒక కాపీ నాకు ప్రింట్ పంపించే ప్రయత్నం చేయండి. ఒక కాపీ ప్రింట్ నాకు వచ్చేటట్టు చూడండి. ఫ్రమ్ ద కొంచెం కిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. In or about and between 2020 and 2024, senior executives of one, an Indian renewable energy company, which was a portfolio company of an Indian conglomerate, and 2, an issuer company that operated in the renewable energy sector, whose securities were traded on a United States exchange, and 3, that issuer's largest shareholder, a Canadian institutional investor అంటూ కూడా. ఒకసారి దానికి సంబంధించి ఆ డీటెయిల్ని మీరు చూస్తున్నారు. ఆ లెటర్కి సంబంధించి ఆ లెటర్ ప్రింట్ ఒక్కసారి నేను తీసుకున్న తర్వాత ఇంక డీటెయిల్గా మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఇది అమెరికాలో ఈ అంశానికి సంబంధించి అక్కడ ప్రాసిక్యూషన్ అంశానికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు గౌతమ్ అదానీ అరెస్ట్ కాబోతున్నారా? అమెరికా కోర్టు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. ఆ లెటర్ కాపీ ఒక్కసారి నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ ఆర్ అబౌట్ అండ్ బిట్వీన్ 2020 and 2024, senior executives of one, an Indian renewable